యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. గడిచిన కాలం అంతా కూడా మీరు మనల్ని కాచి కాపాడి సంరక్షించి ఈ సన్నిధిలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ సమయంలో తండ్రి నీ యొక్క వాక్య భాగము మేము ధ్యానం చేయబోతున్నాం. మీ దాసుడనైనా నన్ను దర్శించండి, నీ యొక్క ఆత్మలు బలపరచండి, నీ శిరో చాటున మరుగుపరచండి. వాక్యము వెతబడుతూ ఉండగా నీ నోటి పోరుగా నన్ను వాడుకొనండి. వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా మీకు దర్శించి నీకు ఆత్మతో నింపుమని, నీ సన్నిధి వరకు తోడుగా ఉంచమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం బట్టి దేవునికి వందనాలు చెల్లించు ఉన్నాను. అలాగే కూడా మీకు అందరికీ కూడా ప్రభునామం పేరిట శుభాభి వందనాలు చెల్లించు ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనను సజీవుల లెక్కలు ఉంచిన దానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించు ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఆ రోజు ఏంటో చెప్తారా? ఫాదర్స్ డే. కాబట్టి ఈరోజు మనకు జన్మనిచ్చిన తండ్రిని, మనల్ని పెంచిన పోషించిన తండ్రిని ఎవరికి వారిగా ఒక మారు మీ తండ్రి గారు ఎవరు వారిని జ్ఞాపకం చేసుకొని దేవుడు మీకు ఇచ్చిన తండ్రిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు నామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. రిమెంబరింగ్ ఎవరు కాదు, దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తండ్రి అయిన దేవుడు అని మనం తలచుకుంటాం. అలాగే దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఫాదర్, రిమెంబరింగ్ యువర్ డాడ్. మీ తండ్రిని కూడా అలాగే మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి చూపినటువంటి ప్రేమ, తండ్రి ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని, తండ్రి ఇచ్చినటువంటి ధైర్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధమై ఉన్నాం. తండ్రి యొక్క 2 లక్షణాలు నేను జ్ఞాపకం చేసి ఈరోజు లేఖన భాగంలోనికి నేను వెళ్తాను. ఫాదర్ ఎంకరేజెస్ హిస్ చిల్డ్రన్. తండ్రి తన బిడ్డలను ప్రోత్సహిస్తారు. బిడ్డలు గొప్పవాళ్ళకి, బాగా చదువుకోవడానికి, ఉన్నతమైనటువంటి శిఖరాన్ని అధిరోహించడానికి తండ్రి కావలసినటువంటి ప్రోత్సాహాన్ని తన బిడ్డలకు ఇవ్వడం జరుగుతుంది. తండ్రి ఎంత ప్రోత్సాహం ఇస్తారో అదే సమయంలో డిసిప్లిన్ హిస్ చిల్డ్రన్. తన బిడ్డలు క్రమశిక్షణగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, ఒక మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలని తండ్రి తన బిడ్డలను అనుక్షణం హెచ్చరిస్తూ, అనుక్షణం గద్దిస్తూ వారిని మంచి మార్గంలో నడిపించడానికి తాపత్రయపడుతుంటారు. తండ్రి యొక్క లక్షణాలు 2 చెప్పాను. 1 ఎంకరేజ్, 2 డిసిప్లిన్. తమ బిడ్డలు గొప్పవారు కావాలి, తమ బిడ్డలు మంచి స్థితిలో ఉండాలి, తమ బిడ్డలు ఏ పొదువా లేని వారిగా ఉండాలి అనేది తండ్రి యొక్క ఆలోచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ ఫాదర్స్ డే ద్వారా మనం ఎవరికి వారినే మన ఫాదర్ ఎవరో అని జ్ఞాపకం చేసుకుని వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మరి దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేశాను. అలాగే ఈరోజు మనం చదివినటువంటి లేఖన భాగాల్లో నుండి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో లూకా సువార్త 14వ అధ్యాయం 16వ వచనం నుండి 24వ వచనం వరకు వాక్య భాగాన్ని సువార్త వాక్య భాగంగా చదువుకున్నాం.
యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని పత్రిక వాక్య భాగంగా చదువుకోండి. ఈ రెండు లేఖన భాగాల ద్వారా ఈరోజు మనం ధ్యానం చేసే అంశము ట్రూ బిలీవర్స్, నిజమైన విశ్వాసులు. నిజమైనటువంటి విశ్వాసులు, యథార్థమైనటువంటి విశ్వాసులు, నమ్మకమైనటువంటి విశ్వాసులు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించాలి. ఇక్కడ ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే బీయింగ్ ఏ క్రిస్టియన్ ఇస్ మోర్ దాన్ సేయింగ్ ఐ యామ్ ఏ క్రిస్టియన్. ఐ యామ్ ఏ క్రిస్టియన్ అని చెప్పుకోవడం కంటే క్రిస్టియన్గా జీవించడం గొప్పదని. నేను క్రైస్తవుడిని అని చెప్పుకోవడం గొప్పగా, క్రైస్తవుడిగా జీవించడం గొప్ప, క్రీస్తును కలిగి ఉండటం గొప్ప, క్రీస్తు మాదిరిని కలిగి ఉండడం గొప్ప, క్రీస్తు పోలికను కలిగి ఉండడం గొప్ప. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనం ఎక్కడ ఆగిపోతామంటే ఐఎమ్ క్రిస్టియన్. నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడం దగ్గర ఆగిపోతూ ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు సర్టిఫై చేయాలి. మనం క్రైస్తవులుగా ఉంటున్నామా లేదా, క్రైస్తవులుగా జీవిస్తున్నామా లేదా, క్రైస్తవ నడవడిక కలిగి ఉన్నామా లేదా అనేది దేవుడు సర్టిఫై చేయాలి. మనుషులు కాదు సర్టిఫై చేయాలి. అని చెప్పుకుంటున్నాం, నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాలిని అని చెప్పుకుంటున్నాం. కానీ క్రైస్తవ్యానికి తగిన జీవితం మనలో ఉందా లేదా అనేది పరిశీలన చేయాలి. ఈరోజు చదివినటువంటి సువార్త వాక్య భాగంలో పవర్ఫుల్ ప్యారబుల్, శక్తివంతమైన ఉపమానం. పత్రిక వాక్య భాగాన్ని చదివితే ట్రూ బిలీవర్, నిజమైన విశ్వాసికి ఉండాల్సినటువంటి లక్షణాలు. లవ్ అనదర్, ఇతరులను ప్రేమించండి, ఇతరులను ప్రేమించండి. క్రైస్తవునిగా ఇతరులను ప్రేమించాలని దేవుని యొక్క వాక్యాన్ని హెచ్చరిస్తాం. అయితే మనము మన సహోదరుని ద్వేషించిన ఎడల, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతారు కదా, సీనాయి కొండ మీద దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞ నరహత్య చేయకూడదు. ప్రభు అయిన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో ఆయన ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైన ఆజ్ఞ, తన సహోదరుని ద్వేషించువాడు. ఎవరినైతే ద్వేషించారో వారిని మీరు మీ హృదయంలో మర్డర్ చేసినట్టే. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరిని ద్వేషిస్తున్నారు? మీకు ఎవరి మీద కోపం? మీరు ఎవరిని నిందిస్తున్నారు? మీరు ఎవరిని విమర్శిస్తున్నారు? మీరు ఎవరిని హ్యాండిల్ చేస్తున్నారు? మీరు ఎవరిని తక్కువగా చూస్తున్నారు? మీరు ఎవరిని చులకనగా మాట్లాడుతున్నారు? మీ సహోదరుని మీరు ద్వేషించని ఎడల సహోదరుడిని అన్నారు కాబట్టి సహోదరునికి ఏం సంబంధం లేదనుకోకండి. మీరు మీ హృదయంలో మీ సహోదరిని మీరు ద్వేషిస్తే, ద్వేషించిన ఎడల మీరు మీ హృదయంలో వారిని మర్డర్ చేసినట్లే, నరహత్య చేసినట్లే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. లూకాసు వార్త 14వ అధ్యాయం 16వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదివితే శక్తివంతమైన ఉపమానం, ద పవర్ఫుల్ ప్యారబుల్ అబౌట్ సాల్వేషన్, రక్షణ గురించినటువంటి ఉపమానం, రక్షణ పొందడానికి గురించినటువంటి ఉపమానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది క్రైస్తవులు అనుకుంటారు కదా, చాలా మంది ఈ మాట అనుకుంటారు, సాల్వేషన్ వాజ్ ఏ ఫ్యూనరల్, రక్షింపబడితే చచ్చిపోవాలంటే అంటారు. చచ్చిపోలేదే, రక్షింపబడితే, బాప్తిస్మం పొందితే, నిజమైన క్రైస్తవ్యాన్ని కలిగి ఉండాలంటే నిజంగానే చావాలి. మనం క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము కూడా పాతి పెట్టబడింది.
శరీరం పాతి కట్టబడ, శరీర ఆశలు పాతి కట్టబడ, శరీర సంబంధమైన జీవితం పాతి కట్టబడ. అయా నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడం కాదు, నేను క్రైస్తవుడని చెప్పుకోవడం కాదు, నేను క్రైస్తవురాలి అని చెప్పుకోవడం కాదు, నేను భక్తుడని చెప్పుకోవడం కాదు, నేను భక్తి పొందాలి అని చెప్పుకోవడం కాదు, మనం బైబిల్ క్యారీ చేయడం కాదు, కీర్తన పుస్తకాన్ని క్యారీ చేయడం కాదు, దేవుని యొక్క ప్రభువా 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 అని పిలవడం కాదు, హల్లెలూయా చెప్పడం కాదు, స్తోత్రాలు చెప్పడం కాదు, ఆమేన్ చెప్పడం కాదు. చెప్పిన దానికి తగినటువంటి జీవితం, యోగ్యమైనటువంటి జీవితం, శ్రేష్టమైనటువంటి జీవితం, ప్రభువు కోరుకునేటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. మన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో మీరు ఎలా ఉంటున్నారు? మీ గృహంలో మీరు ఎలా ఉంటున్నారు? దేవుని మందిరంలో మీరు ఎలా ఉంటున్నారు? మీరు ఉద్యోగం చేసే చోట మీరు ఎలా ఉంటున్నారు? దేవుని మందిరంలో మీరు ఎలా ఉంటున్నారు? మీ ఫ్రెండ్స్ తో మీరు ఎలా ఉంటున్నారు? దేవుని మందిరంలో మీరు ఎలా ఉంటున్నారు? మీ రిలేటివ్స్ తో ఎలా ఉంటున్నారు? దేవుని మందిరంలో మీరు ఎలా ఉంటున్నారు? మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు? ఐ యామ్ ఏ క్రిస్టియన్, ఐ యామ్ ఏ క్రిస్టియన్. నేను క్రైస్తవుడిని అని చెప్పుకోవడం కాదు, నేను క్రైస్తవురాలిని అని చెప్పుకోవడం కాదు. రక్షణ పొందితే అన్ని బాధలు కదండి, రక్షణ పొందితే అన్ని విడిచిపెట్టారు కదండి. రక్షణ పొందితే విడిచిపెట్టకపోతే ఏం చేస్తాం? మారకపోతే ఏం చేస్తాం? దేవుడు వద్దని చెప్పింది, దేవుడు హెచ్చరించింది. మనం విడిచిపెట్టకపోతే, మన జీవితాలు మారకపోతే ఎప్పుడు మారుతాం మనం? ఎప్పుడు కూడా ఒక మాట చెప్పాను కదా, నేను ఒక మాట, ఒక చిన్న సాదృశ్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఏమనంటే, ఒక భార్య అనుకుంది, అయ్యా నా భర్త కొరకు ప్రార్థన చేసి, నా భర్త మారు మనసు పొందాలండి. ఏమొందాలట? మారు మనసు పొందాలి భర్త. అమ్మా నేను నీ భర్త కొరకు ప్రార్థన చేస్తాను, నీ భర్త మారు మనసు పొందాలి, నీ భర్త మారాలా ప్రార్థన చేస్తాను. అయితే నేను ప్రార్థన చేయడానికంటే ముందు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఎంత ప్రార్థన చేస్తానండి బాబాయ్, ఉపవాస ప్రార్థన చేస్తానండి, కన్నీళ్ళు నుంచి ప్రార్థన చేస్తున్నానండి, ఎన్నో నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను. ఎంత ప్రార్థన చేసిన వీడు మారదండి, సత్య గారు మారదండి. ఎప్పుడు మారుతారు? చచ్చిపోయిన మారిదేమో. చనిపోయిన తర్వాత సంభవించినదేదో అది మనుషులకు తెలియదు. ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఏమవుతామో మనకు తెలియదు. కానీ జీవించి ఉండగానే మన బ్రతుకుని సరి చేసుకోవాలి, మన జీవితాన్ని సరి చేసుకోవాలి, మన పద్ధతిని సరి చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యము ఎక్కడ హెచ్చరించుతో, ఏది తప్పని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎక్కడ నీ మనస్సాక్షి నేను గర్భించుతో అక్కడ నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. మనం తలంచుకుంటున్నటువంటి రీతిగా, రక్షణను గురించి తలంచుకుంటున్నటువంటి రీతిగా వ్యర్థంగా మనం ఆలోచించడం కాదు. కానీ మనం మారితే, మన జీవితాలు మారితే, మన కుటుంబాలు మారితే, మారిన మనలను చూసి ఇంకొకరు మార్చబడాలి, ఇంకొకరు రక్షింపబడాలి, ఇంకొకరు దేవుని యొక్క మార్గంలోకి నడిపించబడాలి. అంతేగాని మనల్ని బట్టి ఇంకొకడు తప్పిపోకూడదు, మనల్ని బట్టి ఇంకొకడు నాశనానికి నడిపించబడకూడదు, మనల్ని బట్టి ఇంకొకడు నరకానికి పోకూడదు. మన దేవుని బిడ్డలారా, నీవు నీ తోటి వారికి ఎలాంటి బాధని చూపెడతావా? నరకానికి పంపిస్తావా నీ కుటుంబాన్ని? పరలోకానికి పంపిస్తావా? అది నీ చేతిలోనే ఉంది, నీ జీవితంలోనే ఉంది, నీ మాదిరిలోనే ఉంది. ఎవరో మారాలని చెప్పడం కాదు, ఎవరో పద్ధతి మార్చుకోవాలని చెప్పడం కాదు, ఎవరో మాట తీరు మార్చుకోవాలని చెప్పడం కాదు. మొదట మనమే మారాలి. మార్పు అనేది మన దగ్గర నుంచే ప్రారంభం కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద పవర్ఫుల్ ప్యారబుల్ అబౌట్ సాల్వేషన్, రక్షణను గురించినటువంటి ఉపమానం, వండర్ఫుల్ టేబుల్ ఆఫ్ సాల్వేషన్, ప్రభువు వాళ్ళ దగ్గరికి రావాల్సినటువంటి అవసరత గురించి, ఆ రక్షణ వాళ్ళ దగ్గరికి రావాల్సినటువంటి అవసరత గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆర్ యు కమింగ్ టు ద జీసస్? నీవు క్రీస్తు దగ్గరకు రాగలవా? క్రీస్తు దగ్గరకు రావడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం మనం చదువుతూ అంటే లూకాసు వార్త 14:16 మనం చదివితే ద ఇన్విటేషన్, ప్రభు యొక్క ఆహ్వానం. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, వెనపడి ఇన్విటేషన్ పంపిస్తా ఉన్నాం. ఆదివారం ఆరాధన 7:30కి, సాయంకాలం ఆరాధన 5:30కి ఇన్విటేషన్ పంపిస్తా ఉన్నాం.
ప్రభు కూడా ఇన్విటేషన్ పంపుతా ఉన్నాడు. విందు సిద్ధముగా ఉన్నది, అన్ని సమకూర్చబడ్డాయి, అన్ని సిద్ధంగా ఉన్నాయి. ప్రభు వాళ్ళని ఆచరించేటప్పుడు కూడా పాస్టర్ గారు ఇదే మాట చెప్తారు, సమస్తము సిద్ధముగా ఉన్నది, సమస్తము సిద్ధముగా ఉన్నది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు సమస్తాన్ని సిద్ధపరిచి దేవుడిని పిలుస్తూ ఉన్నాడు. ఇన్విటేషన్, ప్రభు ఇచ్చేటువంటి ఇన్విటేషన్ సింపుల్, చాలా చిన్న ఇన్విటేషన్. ఆయన ఇచ్చినటువంటి ఆహ్వానం ఏంటంటే రండి రండి. యోహాను సువార్త 1వ అధ్యాయం మన చేత యేసుక్రీస్తు వారు మార్గంలో వెళ్తామంటే ఆయనని ఎత్తులు వెంబడిస్తా ఉన్నారు. ఆంద్రియా యోహాను యేసుక్రీస్తు వారిని వెంబడిస్తామంటే యేసుక్రీస్తు వెనుతిరిగి వచ్చి మీరేమి వెళ్తున్నారు అని అడిగితే వారు అంటున్నారు కదా, రండి నువ్వు ఎక్కడ కాకుండా ఎక్కడ ఉన్నారో ఏమో అని అడిగితే యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, వచ్చి చూడండి, కమెంట్ సీ. ప్రభు ఇచ్చినటువంటి ఆహ్వానం సింపుల్, చాలా చిన్న ఆహ్వానం. దేవుడు అంటున్నాడు, నా ఎందుకు రండి. మన దేవుడు బిడ్డలారా, నోవహు కూడా పిలిచాడు ప్రజలను, అయ్యా ఓడలోనికి రండి, ఓడలోనికి రండి, ఓడలోనికి రండి. రక్షణ పొందడానికి ఇదే సమయం, మిగిలిన అనుభవ సమయం. యేసయ్య అంటున్నాడు, నా యొద్దకు వచ్చి రక్షణ పొందండి, నా యొద్దకు వచ్చి మీ జీవితాలను మార్చుకోనండి. దేవుడు ఇచ్చేటువంటి పిలుపును ఏ రీతిగా అంగీకరిస్తూ ఉన్నాం. ఓడలోనికి రామని పిలిచినప్పుడు ఆ ఓడలోనికి ఎవ్వరు కూడా రావడానికి ఇష్టపడదా. నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం, ఆ ఇన్విటేషన్ పట్టించుకోనటువంటి మనస్తత్వం. దేవుడు పెడతారా, ఆ ఇన్విటేషన్ ఏ మాత్రం ఖాతరు చేయనటువంటి మనుష్యులు ఆలోచన చేసి ఎన్నో ఇన్విటేషన్స్ మనకి ఇవ్వబడుతూ ఉంటాయి. ఉపవాస ప్రార్థన ఉందిరండి, ఉదయకాల ప్రార్థన ఉందిరండి, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన ఉందిరండి, లేకపోతే బలవంతున్న ప్రార్థన ఉందిరండి. ఇన్విటేషన్స్ ఎన్నో వింటాం మనం. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవుడు నిన్ను ఆహ్వానించినప్పుడు, దేవుడు నిన్ను పేరు పెట్టి హెచ్చరించినప్పుడు, దేవుని పిలుపును నీవు అందుకోకపోతే, దేవుని ఆహ్వానాన్ని నీవు అంగీకరించకపోతే, ఎన్ని బాధలు ఖండించినను వినగలని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా చచ్చును. మన దేవుని బిడ్డల కాలం నెమ్మదిగా ఉందనుకున్నాం మనం, ప్రశాంతంగా ఉందనుకున్నాం మనం, సజావుగా సాగిపోతుందనుకున్నాం, కుదురుగా ఉందనుకున్నాం. మన దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో పడ్డాము. ఈ పరిస్థితుల్లో పడిన తర్వాత కూడా, ఈ విషమ పరిస్థితులను చూసి కూడా, ఈ ప్రమాదాన్ని చూసి కూడా, తెగులను చూసి కూడా, రుగ్మతను చూసి కూడా, నాశనం అయిపోతూ ఉన్నటువంటి వారిని చూసి కూడా నీ జీవితాన్ని మార్చుకోవడానికి నీవు సిద్ధంగా లేకపోతే, తినుటకు త్రాగుటకి ఇది సమయమా? సుఖించడానికి సమయమా? సంతోషించడానికి సమయమా? దేనికి సమయం? ప్రార్థించడానికి సమయం, వాక్యం వినడానికి సమయం, రక్షణ పొందడానికి సమయం, దేవుడి చేతికి నీ జీవితాన్ని అప్పగించుకోవడానికి సమయం. మన దేవుని బిడ్డలారా, రేపో మాకు అనుకోవద్దండి. ఇంకా మనకు దూరంగా ఉందలే, కరోనా ఇంకా మన చోట్ల ఆరోగ్యం అనుకుంటున్నాం. ఆలోచన చేయండి, దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎక్కడ ప్రారంభమైంది అక్కడ విస్తరిస్తారు, ఎక్కడ ప్రారంభమైంది అక్కడ విస్తరిస్తుంది. ఇలాంటి సమయంలో దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఈ రుగ్మతను రూపమాపకుండా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆలోచన చేస్తే మన జీవితాలు మారడానికి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు నాశనమైపోతే, ఎవరు పాడైపోతే, ఎవరు కష్టాలు పాడైపోతే, వారు పాపం చేశారు, వారు తప్పు చేశారు కాబట్టి వారు నాశనం అయిపోయారండి, వారు పాడైపోయారండి, వారి జీవితాలు అలాగే మారిపోయాయండి. ప్రొద్దున అదే ఉగ్రత మన మీదకి వస్తే మన గురించి కూడా ఈ రీతిగానే మాట్లాడుకుంటారు కదా. ఆలోచన చేద్దాం. రక్షణ పొందడానికి, ఇదిగో రక్షణ పొందడానికి ఇదే మీకు అనుకూలమైనటువంటి సమయం. ప్రభువు పిలుస్తూ ఉన్నాడు, రండి నా ఎదుకు వచ్చి రక్షణ పొందండి అని ప్రభువు ఆహ్వానిస్తూ ఉన్నాడు. నోవహు పిలిచాడు ప్రజలను, జల ప్రళయం రాబోతుంది, ఓడలోనికి రండి, ఎవరు లెక్క చేయరు.
జలప్రాణి వచ్చిన తర్వాత, తుఫాను వచ్చిన తర్వాత, వరద వచ్చిన తర్వాత ఆ వాడ దగ్గరికి పరిగెత్తి అడుగుతున్నారు కదా, అయ్యా తలుపు తీయండి, తలుపు తీయండి. నోవకు తలుపు పోయలేదు, కానీ ఆ తలుపుని ఎవరు మూసారనంటే, ఎవరు మూసారు చెప్పండి, ఎవరు మూసారు చెప్పండి? ఆ తలుపుని, ఆ తలుపుకి సీల్ ఎవరు వేశారనంటే దేవుడే సీల్ వేశారు. ఎవరినో లోనికి ప్రవేశించకుండా, లోపలి వారు బయటికి రాకుండా దేవుడే తలుపు మోసారు. మన దేవుని బిడ్డలారా, దేవుడు రక్షణ పొందడానికి అవకాశం ఇచ్చినంత కాలం అవకాశం ఇస్తాడు. తర్వాత దేవుడు ద్వారం మూసిన తర్వాత ప్రభువాని అందరూ వచ్చి తలుపు తట్టినా అమ్మా మీరెవరో నాకు తెలియదు, అయ్యా నేను నీ సన్నిధిలో ముందు ప్రార్థన చేసేవాడయ్యా, ప్రార్థన చేసేవాడయ్యా, పాటలు పాడేవాడయ్యా, వాక్యం చదివేవాడయ్యా, నీ సన్నిధి అంటే నేను పరిగెత్తుకొచ్చేవాడిని, ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగించానయ్యా. ఎన్ని చెప్పినా దేవుడు అంటాడు, అయ్యా మీరు ఎవరో నాకు తెలియదు. ఎందుకంటే దేవుడు ఇన్విటేషన్ ఇచ్చాడు మనకి, దేవుడు మనల్ని పిలిచాడు. అవకాశం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు చక్కదిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాము. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని నిర్లక్ష్యం చేయడానికి మన ఏజ్ అడ్డొచ్చిందా, మన జ్ఞానం అడ్డొచ్చిందా, మన చదువు అడ్డొచ్చిందా, మన ఉద్యోగం అడ్డొచ్చిందా, మనం ఉన్నటువంటి స్థితిగతులు మనకు అడ్డొస్తూ ఉన్నాయా, మన స్నేహితులు అడ్డొస్తున్నారా, మన యొక్క రక్త సంబంధులు అడ్డొస్తూ ఉన్నారా? నీవు దేవుని దగ్గరకు రావడానికి నీకు ఆటంకం కలిగించేటువంటి పరిస్థితులు ఏంటి? మన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మాట్లాడుతున్నాను. దేవుడు ఇచ్చిన మాట నేను పలుకుతా ఉన్నా. దేవుడు హెచ్చరించిన రీతిగా, దేవుడు బలపరిచిన రీతిగా, దేవుడు నడిపించిన రీతిగా ఈ రోజు ఈ వాక్యము ఎవరు పొందడానికో, ఎవరు రక్షణ పొందడానికో, ఎవరి జీవితాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, ఎవరిని దేవుడు తన ఎందుకు ఆకర్షించుకుంటున్నాడు. మన దేవుని బిడ్డలారా నిర్లక్ష్యంగా చూడొద్దు, హేళనగా చూడొద్దు, చులకనగా చూడొద్దు. దైవ చదువుని, దేవుని సన్నిధిని, దేవుని యొక్క సేవని, దేవుని యొక్క పరిచయాన్ని, ప్రార్థనని, సహవాసాన్ని మనం చులకనగా చూడడానికి అవకాశం లేదు. మన దేవుని బిడ్డలారా మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువు రండి ఆహ్వానిస్తున్నాడు. యేసుక్రీస్తు పిలుస్తారు. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి బాధపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను. ప్రయాసపడి బాధపడుతున్న అంశము యాత్ర మీద ప్రయాణం అనేటువంటి ఒక స్టోరీ, ఒక నావెల్ బైబిల్ గ్రంథం తర్వాత అత్యధికముగా అమ్ముడు పోయినటువంటి యాత్రికుని ప్రయాణం అనేటువంటి ఒక గ్రంథం. ఆ గ్రంథాన్ని చదివితే అందులో ఒక వ్యక్తి తన వీపు మీద పెద్ద మూట మోసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ మూట ఏంటి చెప్పండి, ఆ మూట ఏంటి చెప్పండి? తన జీవిత కాలం అంతా చేసినటువంటి పాప. మన దేవుని బిడ్డలారా మనం కూడా మన భుజాల మీద మోస్తున్నాం, మన వీపుల మీద మోస్తున్నాం మన పాపాన్ని, మన యొక్క తప్పులను, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలను మన యొక్క భుజాల మీద మనం మోస్తున్నామని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే ప్రకటన గ్రంథం 22:11 మనం చదివితే చివరి పిలుపు, దేవుడు పిలుస్తా ఉన్నాడు రండి. ఎక్కడికి ఎక్కి రమ్మని దేవుడు పిలుస్తావు. దేవుడు పిలిచేటువంటి ఆ పిలుపును మనం ఆలకించాలి, అంగీకరించాలి. ఆ పిలుపు ద్వారా ప్రభు చిత్తానికి మనం లోబడాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ద ఇన్విటేషన్ ఇస్ సింపుల్. రెండో మాట, ద ఇన్విటేషన్ ఇస్ సాలిడ్. స్పష్టమైనటువంటి ఆహ్వానం, స్థిరమైనటువంటి ఆహ్వానం, గొప్పదైనటువంటి ఆహ్వానం. ఆల్ థింగ్స్ ఆర్ నౌ రెడీ. సమస్తము సిద్ధముగా ఉన్నది, సమస్తము సిద్ధముగా ఉంది. అన్ని సిద్ధం చేసిన తర్వాత దేవుడు పిలుస్తా ఉన్నాడు. విందులు సిద్ధం చేసిన తర్వాత దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఆరాధన జరగడానికి అన్ని సిద్ధం చేసిన తర్వాత, అన్ని సిద్ధం చేసిన తర్వాత అప్పుడు మనం ఆరాధనకు వస్తున్నాం. మనమే సిద్ధం చేసుకుని ఆరాధనలో పాల్గొవాలంటే ఆ రోజుకి ఆరాధన జరుగుతుందంట. మనం సిద్ధపడి రావడమే కష్టం.
మనం సిద్ధపడి రావడమే చాలా పెద్ద పని. మనం సిద్ధపడి రావడమే గొప్ప. అనగానండి మనం మరలా దేవుని సన్నిధిలో వచ్చి మనం ఎక్కడికి వచ్చిన తర్వాత ఆరాధనకు అన్ని సిద్ధం చేయాలంటే ఎక్కడ కుదురుతుంది? అసలు ఆరాధన జరగడం రోజు మనం దేవుని యొక్క వాక్యం ద్వారా సమస్తమును సిద్ధంగా ఉన్నది. రెడీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాయకుడు రండి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారిని సిద్ధం చేశాడు. ఆయన కన్నీటి ప్రార్థన, ఆయన విజ్ఞాపనలు, ఆయన రోదనలు, ఆయన జీవించి ఉన్న కాలం అంతటిలో కూడా దేవుని పెనుగులాడినటువంటి విధానం, ప్రార్థన చేసినటువంటి విధానం, ఆయన ప్రార్థన ద్వారా సిద్ధపరిచాడు, కన్నీటి ప్రార్థన ద్వారా సిద్ధపరిచాడు. తర్వాత ఆయన మరణము ద్వారా ఈ రక్షణ సిద్ధం చేశాడు, ప్రార్థన ద్వారా రక్షణ సిద్ధం చేశాడు, మరణం ద్వారా రక్షణ సిద్ధం చేశాడు. హిస్ రిజరెక్షన్, ఆయన పునరుద్ధానం ద్వారా ఈ రక్షణ సిద్ధం చేసి రండయ్యా అని ప్రభువు రెండు చేతుల చేతి మనను ఆహ్వానిస్తూ ఉన్నాడు. మన దేవుని బిడ్డలారా ఆలోచించి డియర్ మోడీ అనేటువంటి భక్తులు అని చెప్పిన మాట ఏంటంటే, యువర్ సాల్వేషన్ ఇస్ కమ్ టు, నీతో రక్షణ నీకు ఏది చెప్తుందనంటే నువ్వు చెయ్యండి, ప్రభు చెప్పినట్టుగా చెయ్యండి, ఆజ్ఞాపించినట్టుగా చెయ్యండి, ఆయన చిత్త ప్రకారంగా చేయండి, ప్రభు కోరుకున్న రీతిగా చేయండి. యువర్ సాల్వేషన్ ఇస్ కమ్, మనం చెయ్యాలని రక్షణ ఆజ్ఞాపిస్తుంది, మనం అంగీకరించాలని రక్షణ ఆజ్ఞాపిస్తుంది. మన దేవుని బిడ్డలారా, అయితే మైండ్ ఈస్ డన్. నేను చెప్పాల్సింది ఏంటంటే, దేవుడు చెయ్యి అని ఆజ్ఞాపించినప్పుడు, చెయ్యండి అని ఆజ్ఞాపించినప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, ప్రభువా నీ చిత్త ప్రకారంగా నేను చేస్తాను, నీవు కోరుకున్నట్టుగా నేను చేస్తాను, నీవు ఆజ్ఞాపించినట్టుగా నేను చేస్తాను. డియర్ మోడీ గారు చెప్పిన మాట ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా చెయ్యండి 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 అని ఆజ్ఞాపిస్తున్నాడు. సేవకుల ద్వారా ఆజ్ఞాపిస్తున్నాడు, కాపర్ల ద్వారా ఆజ్ఞాపిస్తున్నాడు, దైవజనుల ద్వారా ఆజ్ఞాపిస్తున్నాడు. చెయ్యండి అనే మాట దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కానీ విశ్వాసుల దగ్గర నుండి నేను చేస్తాననే మాట, ప్రభువా నేను చేసేసాను అనే మాట రాజా, నేను అంగీకరించాను, నీ చిత్త ప్రకారంగా జీవిస్తాను అనే మాట రావట్లేదు. రివర్సల్ ఎందుకు చెప్పారు అసలు ఈరోజు? ఎలా చెప్పడం వల్ల అర్థం ఏంటి, అంతరార్థం ఏంటి, లోతు ఏంటి, భావం ఏంటి? ఇది మన దేవుని బిడ్డలారా, ఏ రీతిగా మన దేవుని యొక్క వాక్యాన్ని గురించి విరుద్ధంగా ఆలోచించడానికి వీలు. దేవుని యొక్క వాక్యం సూటిగా నీతో మాట్లాడినప్పుడు, స్పష్టంగా నీతో మాట్లాడినప్పుడు, దేవుడే నీతో మాట్లాడుతున్నట్టుగా ఎంచుకొని దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి ప్రభు పాదాలను, ప్రభు సన్నిధిలో ఆయన పాదాలను మనపడి కన్నీరు విడిచి, ప్రభువా క్షమించు, ప్రభువా రక్షించు, ప్రభువా నా పాపములను కాడికి వేయము అని మన దేవుని అడగవలసిన వారిగా ఉన్నాము. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, మొదటి మాట ఏం చెప్పానంటే, ద ఇన్విటేషన్ ఇస్ సింపుల్, ద ఇన్విటేషన్ ఇస్ సాలిడ్, ద ఇన్విటేషన్ ఇస్ సీరియస్. దేవుడు పిలిచినటువంటి పిలుపులో ఉన్నటువంటి సీరియస్నెస్ ని మనం అంగీకరించాలి. మనం ఎవరైనా ఒకరితో మాట్లాడేటప్పుడు, పెద్దలు పాస్టర్ గారితో మాట్లాడేటప్పుడు, పాస్టర్ గారు పెద్దలతో మాట్లాడేటప్పుడు, పాస్టర్ గారు సంఘంతో మాట్లాడేటప్పుడు, సంఘం పాస్టర్ గారితో మాట్లాడేటప్పుడు, తల్లిదండ్రులు బిడ్డలతో మాట్లాడేటప్పుడు, బిడ్డలు తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు, ఉపాధ్యాయుడు విద్యార్థులతో మాట్లాడేటప్పుడు, విద్యార్థులు ఉపాధ్యాయులతో మాట్లాడేటప్పుడు, ఒక పనివాడు యజమానితో మాట్లాడేటప్పుడు, యజమాని పనివాడితో మాట్లాడేటప్పుడు ఆ మాటల్లో ఉన్న సీరియస్నెస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి నేను అనుకుంటూ ఉంటాను, మీ మాటలు, మీ సూచనలు, మీ ఆలోచనలు, మీ సలహాలు, మీ పద్ధతులు ఇలా చెయ్యాలి అని చెప్పినప్పుడు నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. పెద్దలు చెప్పినా, విశ్వాసం చెప్పినా, చిన్నపిల్లలు చెప్పినా, యూత్ వారు చెప్పినా, స్త్రీలు చెప్పినా, పురుషులు చెప్పినా, ఎవరు చెప్పినా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు నేను
సీరియస్గా తీసుకుంటాను. ఎందుకంటే ఆ మాటలో ఉన్నటువంటి అర్థం, ఆ మాటలో ఉన్నటువంటి లోతు, ఆ మాటలో ఉన్నటువంటి విలువ, అలాగే ఒక దైవచనం మీతో మాట్లాడినప్పుడు ఆ దైవచనం మాటలో ఉన్నటువంటి సీరియస్నెస్, ఎవరితో మాట్లాడినా ఆ మాటలలో ఉన్నటువంటి అర్థాన్ని అంగీకరిస్తున్నారా, యాక్సెప్ట్ చేస్తున్నారా, లేకపోతే పడేస్తున్నారా? ఏం సాధ్యంలేదండి ఈ మాటలు, అగోడు అని చూసామండి అనుకుంటున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుడు మనల్ని హెచ్చరించినటువంటి మాటలను బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఇన్విటేషన్ బట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే, ఎప్పుడో రావడం కాదు, నీ కుదిరినప్పుడు రావడం కాదు, ఒక నెల తర్వాత కానీ, ఒక సంవత్సరం తర్వాత కానీ నీకు అవకాశం ఉన్నప్పుడు నువ్వు మారడానికి ఏదో ఒప్పుకోబోతే బాగోదని, దేవుడు బాధపడతాడేమో అని మనం రావడం కాదు. దేవుడు ఏమి బాధ, దేవుడు ఏమి అనుకోడండి, దేవుడు ఏమి అనుకోడు. మన దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క సన్నిధానంలో ప్రభు అంటున్నాడు, ఎప్పుడో మారడం కాదు, ఎప్పుడో ఉపవాసం ఉండడం కాదు, ఎప్పుడో రక్షింపబడటం కాదు, ఎప్పుడో దేవుడు గద్దించినటువంటి వ్యసనాన్ని విడిచినప్పుడు ఎప్పుడో కాదు, నవ్వు ఇప్పుడే 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 మనం రక్షణ పొందాం, ఇప్పుడే మనం దేవుడిచ్చిన ప్రకారం ప్రభు ఈ సమయంలో నీవు నాతో మాట్లాడుతున్నావు. ఏ పాపముల గురించి మాట్లాడవు, ఏ వ్యసనాల గురించి మాట్లాడవో, ఏ అలవాటు గురించి మాట్లాడవో, ఏ దోషుల మాటల గురించి మాట్లాడవో, అది ఇప్పుడే విడిచిపెడుతున్నాను. ప్రభువు నీతో మాట్లాడింది, ప్రభువు నిన్ను హెచ్చరిస్తే, ప్రభువు నీ యొక్క హృదయాన్ని కదిలిస్తే, ప్రభువా ఇది ఈ సమయం నాలో ఉన్నటువంటి బలహీనతను ఇక్కడే విడిచిపెడుతున్నాను. నీ పరిశుద్ధ హస్తంతో నన్ను తాకండి, నీ రక్షణ నాకు ఇచ్చేది, నీ రక్షణ నాకు కలిగించినప్పుడు నేను సమాధానంతో నాకు మాట్లాడతాను, నేను సమాధానంతో ఈ లోకంలో జీవిస్తాను అనేటువంటి తీర్మానం మన జీవితాల్లో రావాలి. రక్షణ పొందుటకి ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి మనం చదివి, ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసి ఎలాగో తప్పించుకోండి. ఎంత గొప్ప రక్షణ, దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణ మనం నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఎంత దేవుడు ఆహ్వానిస్తే, అన్ని సిద్ధంగా ఉన్నాయి, రండి అని దేవుడు పిలుస్తే, రక్షణ సిద్ధంగా ఉంది, విందు సిద్ధంగా ఉంది, ఆశీర్వాదం సిద్ధంగా ఉంది, రండి అని దేవుడు పిలిస్తే ప్రజలు ఎలా ఉన్నారో తెలుసండి, వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? ఎక్స్క్యూజెస్. మనం నిజంగా ఒకసారి చాలా నేను షాక్ అవుతూ ఉంటున్నాను, మనం కూడా షాక్ అయిపోతూ ఉంటాం. అబద్ధల వాళ్ళు ఏం మాట్లాడతారో దానికి తగినటువంటి సమాధానం ముందే ప్రిపేర్. ఒకవేళ నేను ప్రార్థనకు రాలేదు ఈ రోజు, పాస్టర్ గారు కనుక యామా నువ్వు ప్రార్థనకు రాలేదే అని అడుగుతారేమో, ముందే వచ్చాక మనకు ఆలోచన, ప్రార్థనకు వచ్చే ముందే వచ్చాక ఆలోచన. పాస్టర్ గారు కనుక ఈ రోజు నువ్వెందుకు ప్రార్థనకు రాలేదు అని అడిగితే ప్రిపేర్డ్ ఆన్సర్. తలపోటుగా ఉందని రాలేదు, ఏమన్నారు రాలేదు చెప్పండి, ఏమన్నారు రాలేదు? ప్రిపేర్డ్ ఆన్సర్. తలపోటుగా ఉంది, లేకపోతే పని ఉందండి, ఏదో చిన్న సమస్య ఉంది, ఏదో ఇబ్బంది వచ్చింది, అప్పుడే బంధువులు వచ్చారండి. ఏం కరెక్ట్గా మనం ఆరాధనకు వచ్చేటప్పుడే చుట్టాలు ఎందుకు వస్తుందో తెలియదు నాకు. ఆలోచన చేయండి. దే మేడ్ దేర్ ఎక్స్క్యూజెస్. వారు సాకులు ముందుగానే ప్రిపేర్ చేసుకున్నారు. ఇది దేవుడి దగ్గర మాత్రమే సుమా, మన పని దగ్గర కాదు, మన అవసరతల దగ్గర కాదు, మన సమస్య దగ్గర కాదు, మన ఉద్యోగాల దగ్గర కాదు, మన కుటుంబాల దగ్గర కాదు. ఈ లోకంలో మనము జీవించే జీవితంలో మనకు అవసరమైన చోట సాకులు కాదు, కానీ దేవుని సన్నిధిలో మాత్రమే సాకులు. ఆ యజమాని నిన్ను సిద్ధము చేసి అయ్యా రండి అని చెప్తుంటే ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క రకమైనటువంటి సాకులు చెబుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్స్క్యూజెస్ ఆర్ ఎగ్జామిన్.
మనము చెప్పే ప్రతి సాకు కూడా ఎగ్జామిన్ పరిశీలించబడుతుంది, పరిశోధించబడుతుంది. మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా తీర్పులోనికి వస్తుంది అని జ్ఞాపకం చేస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, వాట్స్ యువర్ ఎక్స్క్యూజ్? మీరు చెప్పాలనుకున్న సాకేంటి? మీరు సిద్ధపడినటువంటి సాకులేంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన లైఫ్లో ఎప్పుడు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనం చెప్పలేదా? దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది కదా. దేవుని యొక్క వాక్యం ద్వారా సాకులు చెప్పేటువంటి వారిని, నెపములు చెప్పేటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. ఒక ఆయన ఉంటాడు, too many hypocrites in the church. Too many hypocrites in the church. సంఘంలో అందరూ చాలా మంది వేషధారులు ఉన్నారండి, అందుకనే రావడం చర్చకి. సంఘంలో ఎవరు ఉన్నారంట? వేషధారులు ఉన్నారు, మోసం చేసేవాళ్ళు ఉన్నారు, అబద్ధాలు కూడా ఉన్నారు, దొంగతనాలు చేసేవాళ్ళు ఉన్నారు, వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారంట, అన్యాయం చేసేవాళ్ళు ఉన్నారంట. అందుకే నేను రావటం లేదు. ఎవరిని చూసినా నమ్మలేకపోతున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరి వైపు మనం ఒక వేలు చూపెడితే మన వైపు ఎన్ని వేలు చూపెడతాయి చెప్పండి? మన వైపు ఎన్ని వేలు చూపెడతాయండి? ఎన్ని వేలు? 3 వేలు 3 వేలు చూపెడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొంతమంది అంటారంట, ఐ ఆమ్ అఫ్రైడ్, ఐ కెనాట్ లివ్ ఇట్. నేను అలాగే జీవించలేదేమో అని భయం నాకు. ఇంకొక ఆయన అంటాడట, నేను ఈత నేర్చుకునే వరకు కూడా చెరువు దగ్గరికి వెళ్ళండి, కాళ్ళ దగ్గరికి వెళ్ళను, నది దగ్గరికి వెళ్ళను, ఈత నేర్చుకునేంత వరకు కూడా నేను అక్కడికి వెళ్ళను. ఇంకొక ఆయన అంటాడట, నేను పియానో నేర్చుకునేంత వరకు కూడా నేను పియానోని టచ్ చేయనండి. ఎప్పుడు నేర్చుకుంటావు? ఎప్పుడు నేర్చుకుంటాం? ఎప్పుడు మార్చుకుంటాం మన జీవితాన్ని? దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, మనం చెప్పేటువంటి ఆ సాధుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను అలా ఉండలేదేమోనండి, అలా జీవించలేదేమో, వాక్య ప్రకారం ఉండలేదేమో అనేటువంటి భయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం కాంట్ లివ్ ఫర్ జీసస్, నేను క్రీస్తు కొరకు జీవించలేకపోయినా, ఇట్ హ్యాస్ టు లివ్. యేసుక్రీస్తు వారు నీ ద్వారా జీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. నీ ద్వారా జీవించాలి, నీ ద్వారా మాట్లాడాలి, నీ ద్వారా పని చేయాలని, నీ ద్వారా సువార్త ప్రకటించాలని యేసుక్రీస్తు కోరుకుంటున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో వచ్చింది. చాలా మంది ఈ సాధు చెప్తారండి. ఏంటో సాధన అంటే అవి విత్తం లేటర్, బట్ నాట్ టుడే. ఈ రోజు కాదు, రేపు చూద్దాం. ఈ రోజు కాదు, రేపు చూద్దాం. రేపు చూద్దామండి. ఆ రేపు, ఆ టుమారో, ఆ తర్వాత రోజు ఇప్పుడు అనుకోవచ్చు ఉండదు మా లైఫ్. మరి ఎప్పుడు వస్తుందంట? పిల్లల్ని చదువుకోవచ్చు కదా, అమ్మ టీవీ ఎందుకు చూస్తున్నాం అన్నారు అనుకోండి, రేపు నుంచి చదువుకుంటారు కానీ మళ్ళీ రేపు కూడా ఏదో కరోనా వచ్చింది కాబట్టి 10th క్లాస్ పిల్లలు పరీక్షలు రద్దు అయిపోయింది. ఓ టెన్షన్ తప్పింది, ఓ భారం తప్పింది. అవునా కదా? చదువుకోవచ్చు కదా అంటే రేపు నుంచి, ప్రార్థన చేసుకోవచ్చు కదా రేపు నుంచి, వాక్యం చదువుకోవచ్చు కదా రేపటి నుంచి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఆ రేపు, ఎప్పుడు ఆ రోజు? దేవుడి కొరకు మనం చేసేటువంటి పనులు, దేవుడి కొరకు మనం జీవించేటువంటి జీవితం, ప్రజలు చెప్పేటువంటి సాకులు, అయ్యా నేను పొలం కొన్నా, అయ్యా నేను ఎడ్లు కొన్నా. ఇంకొక ఆయన అంటున్నాడు, వివాహం చేసుకున్నాడు. పొలం కొన్నాడు ఒక ఆయన, ఎడ్లు కొన్నాడు ఒక ఆయన, ఇంకొక ఆయన
వివాహం చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాపర్టీ విషయంలో, బిజినెస్ విషయంలో పర్సనల్ ఎక్స్క్యూజెస్, వ్యాపారాన్ని అడ్డుపెట్టి సాకులు, ఆస్తిని అడ్డుపెట్టి సాకులు, వివాహాన్ని అడ్డుపెట్టి సాకులు, కుటుంబాన్ని అడ్డుపెట్టి సాకులు, బిడ్డలను అడ్డుపెట్టి సాకులు. ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మాట్లాడుతున్నా. ఒక గంట చర్చిలో కూర్చోవడం కష్టమవుతుంది మనకి, ఒక గంట. కానీ ఎంత కోరుకుంటున్నా 3 గంటల థియేటర్లో కూర్చుంటారండి. ఎంత కోరుకుంటే ఎంత తలకాయ కోడి వచ్చినా అంటే 50 రూపాయలు, 100 రూపాయలు, 300, 500 రూపాయలు టికెట్ కొనుక్కున్నారు కాబట్టి ఆ 3 గంటలు కూడా థియేటర్లో కూర్చుంటారు. దేవుడి వాక్యం ఏంటంటే అసలు మనం ఓపిక నశించిపోతాం, ఓపిక నశించిపోతాం. మన దేవుని బిడ్డలారా, ఒక గంట సేపు దేవుని మందిరంలో కూర్చోవడం కష్టమే. కానీ మొదటి కీర్తనలో చెప్పబడిన రీతిగా దుస్తుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలవక, అపహాసకుడు కూర్చున్న చాటును కూర్చుండక దుస్తుల చొప్పున, పాపుల చొప్పున, అపహాసకుల చొప్పున వారు జీవించాలని జీవించకూడదు. వారు ఉండే చోట ఉండకూడదు, వారు ఉండే చోట ఉండకూడదు. దేవుడి సన్నిధిలో, దేవుడి మాటలతో, దేవుడితో మాట్లాడటం, దీని కొరకు ఎదురు చూడటం కంటే లోక సంబంధంగా గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు. 3-4 తెలిస్తే అదేంటో దేవుడి యొక్క వాక్యం వినడానికి కష్టమైపోతుంది. కానీ మనకు కావాల్సిన వారితో మాట్లాడడానికి మాత్రం అస్సలు ఇబ్బంది లేదు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం వినడం కష్టమే. కానీ ఓసారి టెలికాస్ట్ చేసిన సీరియల్స్ మళ్ళీ టెలికాస్ట్ చేస్తే చూసేస్తున్నారు. టీవీలో సరిపోక యూట్యూబ్లో చూసేస్తున్నారు. అవునా కదా? అవునా కదా? ఇవన్నీ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనం చెప్పే ఎక్స్క్యూజెస్ ఆర్ ఎగ్జాంపుల్. ఒకవేళ మన దేవుని సన్నిధిలో తప్పించుకోవడానికి, దేవుని వద్దకు రాకుండా ఉండడానికి, రక్షణ పొందకుండా ఉండడానికి ఒకవేళ మనం సాకులు చెప్పేవారు అయితే దేవుడు వాటిని పరిశీలనలోకి తీసుకొస్తాడు. ఇప్పుడు ద ఇన్విటేషన్ ఇస్ ఎక్స్పాండెడ్. దేవుడు ఎవరినైతే పిలవమన్నాడు, ఎవరినైతే ఆహ్వానించమన్నాడు, ఎవరికైతే ఆయన ఇన్విటేషన్ పంపించడు, వారు రాకపోతే దేవుడు అంటున్నాడు తన ఇన్విటేషన్ ఎక్స్పాండ్ చేశాడు. ఆ ఇన్విటేషన్ బయటకు పంపించాడు దేవుడు పిలిచిన వారు, ఆహ్వానించిన వారు రాకపోతే, లెక్క చేయకపోతే, నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు సర్వలోకానికి కూడా ఆ ఇన్విటేషన్ పంపించాడు. కొంచెం వారికి, గుడ్డి వారికి, మోగ వారికి, చెవిటి వారికి, బలహీనులైనటువంటి వారికి, అంగహీనులైనటువంటి వారికి, వినగలిగిన వారు వినలేకపోతే, చూడగలిగిన వారు చూడలేకపోతే, మాట్లాడగలిగిన వారు మాట్లాడలేకపోతే, పట్టించుకోవలసిన వారు పట్టించుకోకపోతే వారికి ఇవ్వబడిన ఆహ్వానాన్ని దేవుడు అక్కడ ఆపు చేసి మిగిలిన వారికి దేవుడు ఆహ్వానాన్ని పంపించాడు. యోగ్యత లేని వారికి, ఏదిక లేని వారికి దేవుడు ఆహ్వానాన్ని పంపించాడు. పని వారు చెప్తున్నారు, అయ్యా ఇంకా చూడండి, ఇంకా చూడండి, ఈ విందు స్థలంలో, విందు గృహం ఇంకా చూడండి. మీరు మళ్ళా వీడు నేను మొదటి ఎవరినైతే పిలిచానో వారు రాకుండానట్లు ఇవన్నీ దేవుని బిడ్డ ద్వారా, వాక్య భాగం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను పిలిచిన వారు రాకుండానట్లు అంటే మొదటి ఎవరైతే దేవుడి యొక్క వాక్యం వచ్చిందో వారు రాకుండానట్లు దేవుడు ఆ ప్లేస్ ని నింపమంటున్నాడు. సారీ, ఒక దైవజనుడికి ఒక దర్శనం వచ్చింది. ఒక దైవజనుడికి దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఆ దైవజనుడు నరకం దగ్గర నుంచి ఉన్నాడు. డైరెక్ట్గా నరకం దగ్గర నుంచి ఉన్నాడు. ఆయన గేట్ దగ్గర కూర్చున్నాడు. గేట్ దగ్గర కూర్చొని ఆ దైవజనుడు అడుగుతూ ఉన్నాడు కదా, అయ్యా ఇక్కడ ఈ నరకంలో పాస్టర్ గారు ఉన్నారా అని.
ఎవరున్నారా అండి? పాస్టర్ గారు ఉన్నారా అని లోపల నుంచి ఓ పాస్టర్ గారు ఇక్కడే ఉన్నారు అని సమాధానం వచ్చింది. తర్వాత ప్రశ్న, పెద్దలు ఉన్నారా? ఓ ఇక్కడే ఉన్నారు. విశ్వాసులు ఉన్నారా? అందరూ ఇక్కడే ఉన్నారు. అందరూ ఇక్కడే ఉన్నారు. ఈయనకి ఈ దైవజనుడికి టెన్షన్ వచ్చింది. అదేంటి పాస్టర్ గారు అక్కడ ఉన్నారంట, పెద్దలు అక్కడ ఉన్నారంట, విశ్వాసులు అందరూ అక్కడే ఉన్నారంట, దేవుని నమ్ముకున్న వారందరూ నాకు ఉన్నారంట. ఇప్పుడు పరలోకం దగ్గరికి వెళ్తాం ఒకసారి అని పరలోకం దగ్గరికి వెళ్ళాక గేట్ దగ్గర కూర్చొని అడుగుతున్నారంట ఈ దైవజనుడు, అయ్యా ఈ పరలోకంలో పాస్టర్ గారు ఉన్నారా అని అంటే లోపల నుంచి సమాధానం వచ్చింది వేరు. నరకంలో పాస్టర్ గారు ఉన్నారు, పరలోకంలో పాస్టర్ గారు లేరు. ఇక్కడ పెద్దలు ఉన్నారా? లేదు. విశ్వాసులు ఉన్నారా? లేదు. ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఎవ్వరూ లేరనేటువంటి సమాధానం వస్తుంది. ఈ దైవజనుడికి కంగారు వచ్చి దైవజనుడు అడుగుతూ ఉన్నాడు కదా, అయ్యా అయితే మరి ఎవరున్నారు లోపల అని అంటే, అయ్యా పాస్టర్ గారు కాదు, పెద్దలు కాదు, విశ్వాసం కాదు, క్రిస్టియన్స్ క్రైస్తవులైన వారు పరలోకంలో ఉన్నారు. నిజముగా యథార్థంగా దేవుని నమ్ముకున్న వారు పరలోకంలో ఉన్నారు. దేవుని చిత్త ప్రకారంగా జీవించిన వారు పరలోకంలో ఉన్నారు. కాబట్టి అయ్యా క్రిస్టియన్, క్రైస్తవుడని చెప్పుకోవడం కాదు, క్రైస్తవురాలి అని చెప్పుకోవడం కాదు. ఆ క్రైస్తవ్యాన్ని మన జీవితంలో, మన మాటలో, మన నడవడికలో, మన క్రియలలో క్రైస్తవ్యాన్ని చూపించాలి. క్రీస్తు పోలికలో నడుచుకోవాలి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. సమస్త కారణం దేవుని సమాధానం యేసు